ది ఎస్పోర్ న్యూస్ టీవీకి స్వాగతం. 35 సంవత్సరాలు సౌత్ సెంట్రల్ రైల్వేలో టికెట్ చెకింగ్ నందు మరియు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం నందు అంకిత భావంతో మరియు నిస్వార్థంగా సేవలందించిన లింగాల శ్రీనివాసమూర్తి ఆదివారం గుంటూరులో పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్, జాయింట్ జనరల్ సెక్రటరీ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ మరియు జోనల్ సెక్రటరీ న్యూఢిల్లీ మరియు వివి రమణయ్య, డివిజనల్ సెక్రటరీ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ మరియు ఎన్ఎఫ్ఐఆర్ న్యూఢిల్లీ మరియు ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ రామయ్య మరియు పలువురు ఆఫీసర్స్ పాల్గొన్నారు. ఉన్నారు వారిని షఫీ గారు సాధారణంగా తోడుకొని రావాలి. పుష్పగుచ్చ సంగతం కనీస మర్యాద. మరొక ముఖ్య అతిథి మరొక ముఖ్య అతిథి సాధారణంగా వేదిక వద్దకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. విజయవాడ డివిజనల్ సెక్రటరీ శ్రీ అమన్జీ వెంకటేశ్వరరావు గారిని సాధారణంగా వేదిక ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అండ్ గుంటూరు డివిజన్ డిప్యూటీ డివిజనల్ సెక్రటరీ శ్రీ శ్రీనివాసమూర్తి గారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ కి మేము గుంటూరుకి రావడం జరిగింది. ఇంకొద్దిసేపట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈలోపు మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఏమి ఇవ్వాలి, వాళ్ళ జీతభత్యాలు ఏ రకంగా ఉండాలి అన్న దానిపైన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘుగా మేము ఈ నెల 18, 19 తారీఖుల్లో హైదరాబాద్ లో హోటల్ వైస్రాయ్లో జరిగినటువంటి స్టేక్ హోల్డర్స్ మీటింగ్ లో మేము మా యొక్క మెమరాండం, మా యొక్క రిక్వెస్ట్లు, మా యొక్క డిమాండ్స్ పే కమిషన్ యొక్క సెక్రటరీ పంకజ్ జైన్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం 18,000 రూపాయలు ఉంది. దాన్ని 69,000గా ఉండాలి అని చెప్పని మేము డిమాండ్ చేశాం. 3.833 మల్టిప్లైయర్ ఫ్యాక్టర్ గా ఇవ్వాలి అని చెప్పని మేము అడిగాం. ఎందుకంటే ఈ రోజు పెరుగుతున్నటువంటి ధరలను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పే స్కేల్స్ సవరణ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతోంది. 2016వ సంవత్సరంలో 7th సెంట్రల్ పే కమిషన్ ఇంప్లిమెంట్ అయ్యింది. 2026వ సంవత్సరంలో 8th సెంట్రల్ పే కమిషన్ ఇంప్లిమెంట్ కావాలి. కాబట్టి దానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం 69,000గా, అదే ప్రకారంగా ఈనాడు ఎడ్యుకేషన్ అలవెన్స్, రైల్వే కార్మికుల యొక్క పిల్లల ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇంటర్మీడియట్ వరకు మాత్రమే ఉంది. దాన్ని అప్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇవన్నీ అయిపోయేంత వరకు కూడా ఇవ్వాలి అని చెప్పని మేము డిమాండ్ చేశాం. అదే ప్రకారంగా ఈనాడు హౌస్ రెంట్ అలవెన్స్ మనకు 10, 20, 30గా ఉంది. దాన్ని 30, 35, 40గా ఇవ్వాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేశాం. ఇదే కోణంలో మనకు ఈ రోజు రైల్వే ఎంప్లాయీస్ యొక్క పేరెంట్స్ కి తండ్రి బతికి ఉంటే వాళ్లకు తండ్రి చనిపోతే మాత్రమే తల్లికి వైద్య సదుపాయం ఉంది. తండ్రి బతికి ఉన్నా కూడా రైల్వే ఎంప్లాయీస్ యొక్క పేరెంట్స్ కి వైద్య సదుపాయం కల్పించాలి అన్నటువంటి విషయాన్ని కూడా పే కమిషన్ లో మేము డిమాండ్ చేయడం జరిగింది. అదే కోణంలో ఈనాడు ఇంక్రిమెంట్ 6% ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్ కూడా మేము చేశాం. ఈ రోజు ఏ ఉద్యోగి అయినా సరే ప్రభుత్వ సర్వీస్ లో చేరినప్పుడు వాళ్ళకి కనీసం 3 ప్రమోషన్లు ఇవ్వాలి అన్నటువంటి ప్రక్రియ ఈ రోజు ఉంది. దాన్ని సవరించి కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి 6 ప్రమోషన్స్ ఇవ్వాలి అన్నటువంటి డిమాండ్ కూడా
ఈ రోజు పే కమిషన్ ఎదుట మేము పెట్టాం. అదే కోణంలో ఈనాడు ఎంప్లాయీ 300 రోజుల వరకు లీవ్ ఎన్కాష్మెంట్ చేసుకునేటువంటి సౌలభ్యం ఈనాడు ఉంది. దాన్ని 600గా పెంచి ఎంప్లాయీ రిటైర్ అయ్యేటప్పుడు అతని లాస్ట్ వేతనాన్ని సవరణలోకి తీసుకొని మనకు ఈనాడు 600 రూపాయలకు చెల్లించి ఈనాడు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వాలి అన్నటువంటి విషయాన్ని కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. ఇదే కోణంలో ఈనాడు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ విధానాన్ని, యూనిఫైడ్ పెన్షన్ విధానాన్ని ఈనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే డిఫెన్స్ కేంద్ర సర్వీస్ లో ఉన్నటువంటి డిఫెన్స్ ఫోర్సెస్ లో మాత్రం పాత పెన్షన్ విధానం అమల్లో ఉంది. రైల్వే కార్మికులకు మాత్రం కొత్త పెన్షన్ విధానము, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఉంది. దీన్ని కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ పే కమిషన్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యంగా రైల్వే కార్మికులకు పాత పెన్షన్ విధానాన్ని ఇవ్వాలి అని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ రకంగా 8th సెంట్రల్ పే కమిషన్ లో మేము రైల్వే కార్మికుల గురించి, రైల్వే కార్మికుల కుటుంబాల గురించి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి మేము రికమెండేషన్స్ ఇచ్చాం. ఈ రికమెండేషన్ అన్నిటినీ కూడా 8th సెంట్రల్ పే కమిషన్ చాలా సానుకూలంగా స్పందించింది. కాబట్టి మేము ఏమైతే డిమాండ్ చేశామో రాబోయే రోజుల్లో రైల్వే కార్మికులకు అందరికి కూడా 8th సెంట్రల్ పే కమిషన్ లో న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. ప్రసాద్, జాయింట్ జనరల్ సెక్రటరీ, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ మరియు జోనల్ సెక్రటరీ, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్, న్యూఢిల్లీ. రమణయ్య, డివిజనల్ సెక్రటరీ, సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్, గుంటూరు డివిజన్ మరియు ఎన్ఎఫ్ఐఆర్ వర్కింగ్ కమిటీ మెంబర్, న్యూఢిల్లీ. ఈ గుంటూరు డివిజన్ లో ఈ రోజున మా డిప్యూటీ సెక్రటరీ శ్రీ ఎల్ఎస్ మూర్తి గారి రిటైర్మెంట్ సందర్భంగా మరి మా ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ మరి మా యొక్క ఆరాధ్య దైవం మరి రాఘవయ్య గారు ఈ రోజు మాకు ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా మా యొక్క ఈ సంఘ ఆఫీసును కూడా రెన్యువేషన్ చేసి ఓపెన్ చేయడం జరిగింది. దీంతో పాటు మా యొక్క జాయింట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మా భాన్ ప్రసాద్ గారు, మరి ఎక్కువగా అన్ని డివిజన్ నుంచి వచ్చిన సెక్రటరీస్ మరి అందరూ కూడా వచ్చి ఉన్నారు. చాలా సంతోషం. మరి ఈ రోజున సౌత్ కోస్ట్ రైల్వే దాదాపుగా మా డివిజన్ నుంచి 520 మంది సుమారుగా మరి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ లో కలుపుతున్నారు. దానివల్ల మా ఎంప్లాయీస్ కానీ ఎందుకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే, నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఎవరైతే మరి ఈ యొక్క సౌత్ కోస్ట్ నుంచి సౌత్ సెంట్రల్ వెళ్ళిపోతున్నారో లేదా ఇటు వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆప్షన్స్ ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మా సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ తరఫున తప్పకుండా ఆప్షన్స్ ఇచ్చి ఎంప్లాయీస్ యొక్క మరి వాళ్ళ యొక్క ఎప్పుడు ఏదైతే వాళ్ళకి అనుకూలంగా మరి నిర్వహించుకోవాలని చెప్పేసి మరి జీఎం గారిని మరి రైల్వే బోర్డు కూడా కోరుతున్నాం. మరి ఈ సంగతిని కూడా మా జనరల్ సెక్రటరీ గారి దగ్గరికి తీసుకెళ్ళాం. జనరల్ సెక్రటరీ గారు కూడా మరి రైల్వే బోర్డుతో జీఎం తో మాట్లాడుతున్నారు. మరి ఈ విధంగా మా ఎంప్లాయీస్ కూడా మరి మా సార్ చెప్పినట్టుగా న్యూ పెన్షన్ స్కీమ్ ని పూర్తిగా ఎత్తేసి, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఎత్తేసి కంపల్సరీగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో అందరూ వచ్చేట్టుగా మేము కంపల్సరీగా పోరాడతామని చెప్పేసి తీసుకొచ్చినా కూడా మేము పట్టువదల విక్రమార్కులాగా మా సంఘం కూడా ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై ఎస్ఆర్ సార్. ఎవరు కూర్చున్నారు